ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఘనంగా పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్లో విశిష్ట మహిళా అంబేద్కర్ పురస్కారం 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ధరావత్ చంద్రకళ పాల్గొన్నారు. అనంతరం వాలారు మాట్లాడుతూ మహిళలు ఎదగాలని, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని అధిగమించి ముందుకు సాగాలని అన్నారు. మహిళలపై ఇంకా వివక్ష కొనసాగుతోందని, మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. మందమరి ఏరియా జనరల్ మేనేజర్ గాజర్ల దేవేందర్ మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేస్తే మరింత మందికి మహిళలకు అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని నీరటి రాజేశ్వరి మాట్లాడుతూ మహిళలు అటెండర్ నుండి అంతరిక్షం వరకు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారన్నారు. మగవాళ్ళకి ప్రోత్సాహం లభిస్తే ఏ స్థాయిలోనైనా రాణిస్తారని, అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న 25 మంది మహిళలకి విశిష్ట మహిళ రామాబాయి అంబేద్కర్ పురస్కారం 2025 అవార్డును అతిథులచే అందించారు. ఈ కార్యక్రమానికి ఉప్పులేటి నరేష్ అధ్యక్షత వహించగా ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గడప మానస, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్, జిల్లా కన్వీనర్ నెరవట్ల రాజలింగు, కో కన్వీనర్ కల్లూరి రవికుమార్, ఆసంపల్లి శ్రీనివాస్, దర్శనాల నవీన్, బండా శాంకరి, ఉప్పులేటి గోపిక, చిలుక శేఖర్, అంతర్పుల మధులు పాల్గొనగా చిన్నారులు అమూల్య, బృంద, తపస్య, విష్ణుప్రియ, శార్వాణి బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. మరి ప్రతి మహిళ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా మరి చట్టసభల్లో కూడా వారి ప్రాతినిధ్యం ఉంటే డెఫినెట్గా మహిళలకు అవసరమైన మరి ఆర్థిక హక్కులు కలగజేయడం కానీ, మరి బడ్జెట్లో అవసరమైన మరి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం కానీ, దాన్ని మహిళల యొక్క అభివృద్ధికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ సందర్భంగా మహిళలు చేసిన సేవలకి దేశం యొక్క అభివృద్ధిలో, జీడిపిలో వారి యొక్క పాత్ర ఇంకా సరైన గుర్తింపు రాలేదు. మహిళలు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడిసిన్లో కానీ, ఇంకా పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మహిళలు పూర్తిగా 100% అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. అప్పుడు దేశం యొక్క జీడిపి కానీ, ఇంకా దేశంలో మరి మంచి కుటుంబాలు ఏర్పడాలన్నా, ఆ కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఆ కుటుంబానికి దిక్సూచి మహిళ. మరి మహిళ ఉన్నత చదువులు చదువుకొని ఆర్థికంగా డెవలప్ అయితే ఆ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. కుటుంబాలు కలిస్తే ఒక గ్రామము, విలేజ్, పట్టణాలు, దేశం ఈ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఒకసారి మహిళలందరికీ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై తెలంగాణ.